మనం ఇంటర్నెట్ అనే వర్డ్ ఎవ్రీడే యూజ్ చేస్తాం. కానీ ఆ ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుందని ఎప్పుడన్నా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించినట్టయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు ఆ ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నెట్ అనేది స్కై నుండి రాదు. అలాగని ఎయిర్‌లో కూడా క్రియేట్ కాదు. ఇంటర్నెట్ మోస్ట్‌లీ అండర్ ఓషన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది. యెస్, ఎంటైర్ కంట్రీస్ కనెక్ట్ అయి ఉంటాయి. కానీ డేటా ట్రాన్స్‌ఫరింగ్ మాత్రం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. హూ ఇన్వెంటెడ్ ది ఇంటర్నెట్? There is no single inventor, but the real fathers are Leonard Klindrock, Windkaf అండ్ బాబ్ ఖాన్. ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ అంతా యుఎస్ లో స్టార్ట్ అయింది. యుఎస్ ఒక ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరు ARPANET. వై ఇంటర్నెట్ వాస్ ఇన్వెంటెడ్? 1960s లో కోల్డ్ వార్ టైంలో ఒకవేళ యుఎస్ మీద బాంబు పడినా కానీ ఒక సిస్టమ్ ఫెయిల్ అయినా కానీ సెకండ్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వాలనే కాన్సెప్ట్ తో ఈ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేది కనిపెట్టారు. ఫస్ట్ మెసేజ్ అంది ఇంటర్నెట్. ఫస్ట్ మెసేజ్ ఏంటంటే లాగిన్ అనే మెసేజ్ ని పంపిస్తుంది జరిగింది. క్రాష్ అవడం వల్ల ఓన్లీ LO అనే 2 లెటర్స్ మాత్రమే రిసీవర్ కి సెండ్ అయ్యాయి. అసలు ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది? మీరు వాట్సాప్ లో ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేస్తే మీ వాట్సాప్ నుంచి డైరెక్ట్ గా రూటర్ కి వెళ్తుంది. రూటర్ నుంచి ఐఎస్పీ కి వెళ్తుంది. ఐఎస్పీ నుంచి ఈ ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్స్ కానీ లేకపోతే శాటిలైట్ కానీ వెళ్తుంది. ఈ రెండింటి తర్వాత డైరెక్ట్ గా మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో ఆ యూజర్ ఫోన్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ మిల్లీ సెకండ్స్ యూజింగ్ లైట్ సిగ్నల్స్. ఆగాగదు, నువ్వు కనుక యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి సెర్చ్ చేసావంటే ఇంటర్నెట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పని అది చెప్పేది నీకేం అర్థం కాదు. సో ఒక్కసారి కామెంట్ చేసి చూడు, నేను నీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా కంటెంట్ కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయగురు.